పరి గుడ్ మార్నింగ్ చెప్పరా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది నిన్నటి వీడియో, అంటే నిన్న సండే కదా, సండే వీడియో అనమాట. సో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. నిన్న నాకు టైం సరిపోక ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచి చూస్తే మా అపార్ట్మెంట్కి ఏమో మురియాలు చక్రాలు అని పట్టుకొని ఒక ఆవిడ వచ్చారు. సో ఇంక ఇవిడ పండగ దగ్గరలో వస్తుంటారు. నాకు ఇవి చాలా ఇష్టం. హాస్టల్లో మురియాలు చెప్పరా? మురియాలుగా చెప్పండి. తిని మా పక్కింటి అమ్మాయి ఆ ఉండలు అవి చూపించండి, మా వాళ్ళు చూస్తారు. ఈ ఉండలు ఎలాగా? 6-20 రూపాయలు. ఓకే, అవి జాను హాయ్ చెప్పు. దేంతో చేస్తారమ్మా ఇవి? ఇదే బియ్యం అమ్మ. జొన్నలు కూడా ఉంటాయి. బియ్యము దాయము ఉడకబెట్టి. సో అదనమాట, ధాన్యాన్ని దంచి బియ్యంతో బెల్లం వేసి చేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఫుల్గా తినేదాన్ని. ఈ పొట్టుదైతే మా ఇంటి పక్క ఉంటుంది. చక్రాలు అని సౌండ్ వినిపిస్తే చాలు బయటకు వచ్చేస్తుంది ఫ్రీగా చక్రం తీసుకోవడానికి. ఈ చక్రాలను ఆ ఉండలు రే కవర్ నీటి పట్టుకో. ఇలా ఎంతమందికి ఇవి తెలుసు, ఎంతమంది ఇవి తిన్నారు కామెంట్ చేయండి. అండ్ పల్లెటూరులో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం ఇవి తెలుస్తాయి. నేనైతే చిన్నప్పటి నుంచి పల్లెటూరులోనే ఉన్నాను అమ్మమ్మ వాళ్ళ దగ్గర. సో మా అమ్మమ్మ ఎక్కువ కొనిచ్చేది, నాకు తెలుసు. ఇప్పుడు 4 రోజులు అయింది చేసి అమ్మా. 4 రోజులు అయ్యి ఉంచుకుంటాము. మీరు పని అంటారు. అమ్మా మురియాలు చక్రాలు 20 రూపాయలు కాదు. అమ్మా చక్రాలు మురియాలు. చూసారా ఎలా అరుస్తున్నారో? ఈ సౌండ్ వింటే చాలు నేనైతే 10 years బ్యాక్ వెళ్ళిపోతాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేయాలి, కొనేయాలి, తినేయాలి, ఇంకంతే. ఆ రోజులే వేరు, మళ్ళీ రావు అసలు. యూట్యూబ్లో పెడతాం. ఆవిడ అడుగుతున్నారు ఏంటమ్మా నన్ను వీడియో తీస్తున్నానే, అందుకే చెప్తాను. జాను ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. ఏ స్కూలు? అనమ్మా అన్న. ఏంటి వీడు మాట్లాడతాడా? సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో చెప్పాను కదా మా పక్కింట్లో వెళ్ళాలని. వీళ్ళే కాదు మా పిల్లలు కూడా అంతేనే. అదేంటో తెలీదు, సండే వస్తే చాలు వేరంగా లేస్తారు. స్కూల్ ఉంటే లేట్గా లేస్తారు. ఎంత లేపినా లేగరు. ఎందుకని అడిగితే నా పిల్లలు ఇచ్చే ఆన్సర్ అయితే చూడండి. ఇప్పుడు ఈరోజు స్కూల్ లేదు కదా, సండే కదా, మరి ఏమి మీరు వేరంగా లేచిపోతారు? పడుకోవచ్చు కదా కాసేపు. మాకు ఇలా ఉండాలనిపిస్తుంది. మరి ఈరోజు సండే కదా, ఇంత వేరంగా లేచారు, బానే ఉంది. మరి నార్మల్ డేస్ లో అంటే స్కూల్ ఉంటది కదా, స్కూల్ ఉండేటప్పుడు కూడా ఇలాగే వేరంగా లేచిపోవాలి కదా మార్నింగ్. అయితే ఇలా ఉండాలనిపిస్తుంది. స్కూల్ ఉన్నప్పుడు నిద్ర వస్తుంది, స్కూల్ రానప్పుడు నిద్ర రాదు. బాగా వేసేసాడు. మరి ఇప్పుడు నువ్వు పడుకో, ఓకే బానే ఉంది. నన్ను ఎందుకు లేపుతావు? ఏం పరి లేపావు? అంటే అది సరిపోయింది. సరే ఇప్పుడు ఎందుకు లేచారైతే మీరు వేరంగా, అది చెప్పండి ఫస్ట్ నాకు. ఏం మాట్లాడుతుంటావు? అలా కాదు, నీకు బాగా ఇష్టమైన సాంగ్ పాడు.
నచ్చినాయి ఫీలింగ్ 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 ఫీలింగ్స్ అని కనకనే ఈ పాపను చూడలేదు నేను చచ్చిపోతా. అదేం మ్యూజిక్ నువ్వు పాడు పరి, నీకు నచ్చిన సాంగ్ నువ్వు పాడు. చూసేకి ఎగిరమ్మ మదిరి ఉంటాడే నా సామి. ఇది కాదు ఇంకోటి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. దెబ్బలు పడతాయిరా దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో కిస్ 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 కిస్. సో వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.